హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఒక మేడంకి నేను ఆల్రెడీ డ్రెస్సెస్ని డిజైన్ చేసేసాను. దానిని షిప్ చేసేస్తున్నాను అనమాట. ఒకటే ప్యాటర్న్లో 2 డ్రెస్సెస్ని కస్టమైజేషన్ చేయించుకున్నారు బెంగళూరు నుంచి. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, లేస్ లెహెంగా. సో దాని తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్తో ఇట్లా ఒక షార్ట్ ఫ్రాక్లా డిజైన్ చేశాను అనమాట. ఇది నేను షార్ట్ కిందకి కూడా షేర్ చేశాను, అంటే డ్రెస్ లుక్ ఎలా ఉంది అనేది. ఓన్లీ ఈ డ్రెస్ వరకే ఒక షార్ట్ని కూడా షేర్ చేశాను. సో అయితే ఈ డ్రెస్ మోడల్ వచ్చేసి నేను ఇక్కడ పక్కన రిఫరెన్స్ యాడ్ చేస్తాను చూడండి. సేమ్ దాని ప్రకారం మనల్ని డ్రెస్ని అయితే ఇట్లా టర్న్ చేయమన్నారు. కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటంటే నెక్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ చేయమని చెప్పారనమాట. ఫ్రంట్ నెక్ స్లేట్ నెక్ వస్తుంది, బ్యాక్ యూ షేప్ వస్తుంది. బట్ రిఫరెన్స్లో వీ నెక్, బ్యాక్ నెక్ ఏమొస్తుందో తెలియదు కదా, అందుకని యూ షేప్ అనేది డిజైన్ చేసుకున్నాము. సో ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం డ్రెస్సెస్ని అయితే కంప్లీట్ చేసేస్తాము. ఈ ఫ్యాబ్రిక్ మన దగ్గరికి వచ్చి 2 months పైగానే అవుతున్నట్లుంది. 1.5 months 2 months అనుకుంటా. అయితే కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఇప్పటివరకు వచ్చి స్టిచ్ చేయలేదు. మరీ ఎక్కువ మంత్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పాత ఆర్డర్స్ పెండింగ్ పెట్టి ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ లేస్ లెహెంగాని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాక్ని స్టిచ్ చేశాను. మీకు లేస్ లెహెంగా లుక్ ఎలా ఉంది అనేది ప్రీవియస్ వీడియోలో దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేశాను. వేసుకున్న తర్వాత లుక్ను కూడా మీతో షేర్ చేశాను కదా. అయితే ఈ ఫ్రాక్ అనేది నేను ట్రయల్ వేయలేదు, ఇంకా 2 ఒకటే ప్యాటర్న్లా అనిపించాయని చెప్పేసి నేనైతే ఇంకా ప్యాకింగ్కి స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ లేస్ లెహెంగాలో ఏంటంటే మెజర్మెంట్స్ వైజ్గా కానీ ఇంకా బాడీ ఫిట్టింగ్ అదంతా కూడాను నాకు మంచి పర్ఫెక్ట్ సరిపోయింది. దగ్గర దగ్గర ఇంచుమించు వాళ్ళ మెజర్మెంట్స్ నా మెజర్మెంట్స్ 2 ఒకేలా ఉన్నాయి. కొంచెం బ్లౌజ్ నాకు లూజ్ అయ్యింది, బట్ నేను పిన్స్తో అడ్జస్ట్ చేశాను అనమాట. స్టిచెస్ ఏం వేయకుండా పిన్స్తోనే అడ్జస్ట్ చేశాను లోపల కనిపించకుండా. అయితే ఇంకా ఇక్కడ ప్యాకింగ్ వచ్చేసి లెహెంగాని ఒక సెట్లో ప్యాకింగ్ చేశాను, లాంగ్ ఫ్రాక్ని ఒక సెట్లో ప్యాకింగ్ చేశాను. ఈ 2 డ్రెస్సెస్ కూడాను మనం ఒక్కటే అడ్రస్కి సెండ్ చేయాలన్నమాట. అయితే ఇంకా నేను ఇవి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ టైప్లో, అవి తీసుకున్నాను అనమాట ఒక సెట్. వాటిల్లో ఫస్ట్ మనం ఏదైతే డ్రెస్ని సెట్ చేస్తామో ఆ డ్రెస్ని మంచిగా పెట్టి ప్యాక్ చేసేసుకున్న తర్వాత సో ఇంకా వాళ్ళ అడ్రస్ అనేది ఓపెన్ చేశాను అనమాట. ఎవరైనా సరే నాకు అడ్రస్ ఇస్తే వెంటనే నేను బుక్లో నోట్ చేసేసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ అండ్ అలానే వాళ్ళకి నేను ఎంతైతే అమౌంట్ చెప్పానో వాళ్ళ డ్రెస్కి తగ్గట్టు ఆ అమౌంట్ అదంతా కూడాను ఒక పేజ్లో నోట్ చేసుకుంటాను. వీళ్ళది నోట్ చేయడం మర్చిపోయాను, మొబైల్లోనే ఉంది అడ్రస్ కానీ వాళ్ళ మెజర్మెంట్స్ కానీ మొత్తం A to Z మొత్తం మొబైల్లోనే ఉంది. సో ఇంకా నేను మొబైల్లోనే చూసి వాళ్ళ డీటెయిల్ మొత్తం కూడాను ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ ఫిల్ చేసే టైంలో కూడా ఇక్కడ నేను రాస్తున్న పేపర్ ఏదైతే ఉందో అవి మనకి బయట విడిగా బండిల్స్లో దొరుకుతాయండి, ఒక సెట్. అవి తెచ్చుకుంటే బెటర్ అనమాట. అంటే ఎక్కువగా పేజెస్ బుక్స్లో చింపేదానికంటే ఇట్లా మనకి కావాల్సిన సైజెస్లోనే పేపర్స్ కట్ చేసి సేల్ చేస్తారు. నేనైతే అట్లా ఒక బుక్లెట్ లాంటిది తెచ్చుకున్నాను. అది ఒక కొరియర్కి ఒక పేపర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎక్స్ట్రా మిగలదు, అలా అని సరిపోకుండా కూడా ఉండదు, ఎగ్జాక్ట్గా సరిపోతుంది 2 అడ్రస్కి ఫ్రమ్ అడ్రస్కి. నా అడ్రస్ ఏముండదు, జస్ట్ నేను 2 లైన్స్లో కంప్లీట్ చేసేస్తాను. నా అడ్రస్ చాలా సింపుల్గా. బట్ వాళ్ళకి రీచ్ అయ్యే అడ్రస్ ఏంటంటే చాలామంది మనకి అడ్రస్ వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళ నియర్లో ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదా కొంచెము, అలాంటి అడ్రసెస్ చెప్తారనమాట. అంటే A to Z పిన్ టు పిన్ అడ్రస్ అనేది మనకి సెండ్ చేసేస్తారు కొంతమంది. సో వాళ్ళు ఎలా అయితే సెండ్ చేస్తారో అలానే నోట్ చేస్తానన్నమాట నేను. కొంతమంది నాలా సింపుల్గా ఓన్లీ డోర్ నెంబరు, విజయవాడ అయితే విజయవాడ, లేకపోతే హైదరాబాద్ అయితే హైదరాబాద్ అలా రాసి వాళ్ళ పిన్ కోడ్ నెంబరు ఇంకా వాళ్ళ మొబైల్ నెంబరు ఇట్లా సింపుల్గా తేల్చేస్తారనమాట. నేనైతే అలానే రాస్తాను. నా నేమ్, నా డోర్ నెంబరు, నా మొబైల్ నెంబరు అండ్ విజయవాడ, మా ఏరియా పేరు, ఈ 4 ఉంటాయి నేను అడ్రస్. మనకి వచ్చిన అడ్రస్లో ఏంటంటే స్ట్రీట్ నేము, వాళ్ళకి దగ్గరలో నియర్లో ఉండే నేము అండ్ వాళ్ళ డోర్ నెంబరు, ఇట్లా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు రాసుకుంటారనమాట. అట్లా మనకి ఆ పేపర్ మొత్తం ఫిల్ అయిపోతుంది. నాకు 2 అడ్రస్సే ఎక్కువ పట్టాల్సిందనమాట. ఫ్రమ్ అడ్రస్ నేను ఒక 2 లైన్స్లో ఫినిష్ చేసేస్తాను. ఇట్లా మంచిగా ఫస్ట్ ప్యాక్ చేసుకున్న తర్వాత ఆ వైట్ పేపర్ మీద అడ్రస్ మొత్తం నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని ఇంకొకసారి చెక్ చేస్తానన్నమాట.
మనం రాసిందంతా కరెక్టా రాంగా అని చెప్పేసి. నేను ఇక్కడ అడ్రస్ అంతా రాసి ప్యాకింగ్ చేసేసిన తర్వాత కూడా ఫోటో తీసుకొని క్లయింట్స్కి పంపిస్తాను. మీది ప్యాకింగ్ అయిపోయింది, ఒకసారి అడ్రస్ చెక్ చేసుకోండి అని. వాళ్ళు ఓకే అన్న తర్వాతే నేను ఇక్కడి నుంచి పోస్టల్కి అయినా డిటీడీసీకి అయినా వెళ్తాను. అంటే నేను వెళ్ళను, మా వారితో పంపిస్తానన్నమాట. ఇప్పుడు పోస్టల్కి అనుకోండి ఒక 1 వీక్, ఎగ్జాక్ట్గా 5 డేస్ పడుతుందన్నమాట పోస్టల్కి అయితే. అదే డిటీడీసీకి అయితే 3 డేస్. మీరు స్పీడ్ పోస్ట్ చేయాలి అని అనుకుంటే 1 డేలో కూడా పోస్ట్ చేసేయవచ్చు. పోస్టల్లో స్పీడ్ పోస్ట్ అయితే 2 డేస్ పడుతుంది, డిటీడీసీలో స్పీడ్ పోస్ట్ అయితే 1 డే పడుతుంది. ఇట్లా పేపర్ మీద నోట్ చేసిన తర్వాత ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, ఈ కొరియర్ కవర్స్. ఫస్ట్ ఆ పేపర్ని లోపల పెట్టి పైన ఇంకొక లేయర్ మనకి పేపర్ ఉంటుంది, స్టిక్కర్ ఓపెన్ చేసి మనం ఏదైతే అడ్రస్ రాసామో ఆ అడ్రస్ని లోపల పెట్టేసి ఫస్ట్ స్టిక్కర్ చేసేవాలి. అప్పుడు డ్రెస్సెస్ని లోపల పెట్టాలి. ఫస్ట్ డ్రెస్సెస్ని లోపల పెట్టి ఆ పేపర్ని పైన పెట్టకూడదు. ఫస్టే పేపర్ని పెట్టి అప్పుడు డ్రెస్సెస్ని పెట్టాలి. సో ఇలా పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు మనం 2 డ్రెస్సెస్ని షిప్ చేస్తున్నాం కదా, 2 డ్రెస్సెస్ ఈ కవర్లో పడతాయా లేదా అనేది నేను చూసుకున్నాను అనమాట. ఎందుకంటే కవర్ సైజ్ అనేది ఒకటే సైజ్ ఉంటుంది. నేను తీసుకోవడం ఒకటే సైజ్ తీసుకున్నాను, ఒకే బండిలు. వీటిలో 10x10, 6x6 అలా ఉంటాయన్నమాట. ఇది ఏ సైజు అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే మా వారు బుక్ చేశారు కాబట్టి నేను అడగలేదు. అయితే ఈ 2 డ్రెస్సెస్ ఒకటే అడ్రస్కి షిప్ అవ్వాలి కదా, 2 కొరియర్స్ ఎందుకు అని చెప్పి నేను ఈ కవర్లోనే సెట్ చేద్దామని చెప్పి నేను ఫస్ట్ ఆ లేయర్స్ లెహంగాని పెట్టాను. దానిపైనే బ్లౌజ్ అండ్ దుప్పట్టా ఒక కవర్లో పెట్టాను. ఆ 2 పెట్టిన తర్వాత ఈ డ్రెస్ కవర్ ఉంది కదా, ఈ డ్రెస్ని లాస్ట్లో పెట్టాను అనమాట. లాస్ట్లో పెట్టి కొంచెం లోపల మొత్తం అడ్జస్ట్ చేస్తున్నాను. అయితే ఎక్కువగా నేను ఈ వైట్ కలర్ ప్లాస్టర్స్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టర్స్ని అసలు నేను యూజ్ చేయను. బట్ ఇట్లా హెవీగా ఏమైనా కొంచెం స్టాక్ హెవీగా పెడితే ప్లాస్టర్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అడ్రస్ మీద ఒక లేబుల్ వేస్తాను, పైన ప్యాకింగ్ చేసే దగ్గర మెయిన్ పార్ట్ దగ్గర ఒక లేబుల్ వేసేస్తాను అనమాట. అదే మనకి హెవీగా లేకుండా ఒక డ్రెస్ అనుకోండి, అసలు ప్లాస్టర్తో నేను ఫిల్ చేయను, జస్ట్ దానికి వచ్చిన గమ్తోనే ఎగ్జాక్ట్గా కొరియర్ అదే అడ్రస్ మీద పడేటట్లు స్టిక్ చేస్తానన్నమాట. సో ఇట్లా మొత్తము లోపల మొత్తం కొంచెం సెట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అప్పటికి డ్రెస్సెస్ చాలా బయటకు వచ్చేస్తున్నాయి. 2 అయితే మళ్ళీ ఎక్కువైపోయింది నాకు ఇక్కడికే. సరే ఏదో ఒక విధంగా సెట్ చేద్దాంలే అని చెప్పి నేను ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. మొత్తం ఇట్లా లోపలికి సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్లో ఒక చిన్న కవర్ లాంటిది ఉంటుంది, ఆ కవర్ని ఓపెన్ చేసేసుకొని ప్యాక్ చేసేసేయడమే. అయితే ఇక్కడ నేను మధ్యలో వర్క్ చేసుకుంటే మా పిల్లలు వచ్చి నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నారనమాట. అంటే బయట బాగా వర్షం పడుతుంది, ఏమైనా చేయి మమ్మీ వేడివేడిగా అని అంటే నేను ఫస్ట్ ఏం చేయను అని చెప్పాను. ఒక 2-3 సార్లు అడిగారు. సరే ఇంట్లో ఏమున్నాయని చూస్తే బంగాళదుంపలు ఉన్నాయి, సో వాటితో చిప్స్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇట్లాంటి ఐటమ్స్ అయితే నేను అస్సలు వాటి జోలికి కూడా పోను. టైం టేకింగ్ ప్రాసెస్, మనకి రెడీమేడ్స్లో వచ్చే ఫినిషింగ్ కానీ టేస్ట్ కానీ రాదు, అందుకని నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వను ఇట్లాంటి వాటికి. నార్మల్గా ఏదైనా బిర్యానీ అట్లాంటివి అయితే చేస్తాను, కానీ ఇట్లాంటి స్నాక్ ఐటమ్స్ చాలా తక్కువ, అసలు చెయ్యను అన్నమాట. ఎక్కువ పిల్లలకి పాలు, గుడ్లు, నట్స్ ఇట్లాంటివి ఇస్తాను, కానీ ఇట్లాంటివి అస్సలు మనకు వల్ల కాదు, మనం చెయ్యం కూడా. సరే వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి చిప్స్ ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే మా ఇంట్లో ఈ కటర్ ఉంది, ఈ కటర్తో చక్కగా రోల్ చేసేస్తుంటే ట్రాన్స్పరెంట్ తెలుస్తుంది కదా మీకు, ఇక్కడ స్లైసెస్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నాయో అంత సన్నగా కట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా వాటితో అయితే కటింగ్ చేసుకొని నేను ఇంకా ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి అదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్యాకింగ్ దగ్గరికి వచ్చాను. సో అంతే, వీళ్ళ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటారు. ఇవాళ మిషన్ కూడా నేను అసలు ముట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఉంటే ఏదో ఒక అల్లరి డిస్టర్బెన్స్గా ఉంటుంది మైండ్ అంతా. సో ఇంకా సరే ప్యాకింగ్ వర్క్ ఒకటి ఉంది కదా, ప్యాకింగ్ ఫినిష్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా దీని దగ్గర పట్టుకున్నాను. ఇంకా వేరే చిన్న వర్క్స్ ఉంటే అవి చూసుకున్నాను నేను. అయితే ఇంకా ఇట్లా మంచిగా ప్యాక్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే ప్లాస్టర్స్ వేయాలి అని అనుకుంటున్నామో అలా మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇస్తే బాగుంటుందన్నమాట. అప్పుడు ప్యాకింగ్ అనేది ఓపెన్ అవ్వదు. 2-3 డేస్కి వెళ్ళినా సరే మనం ఏం భయపడిన అవసరం లేదనమాట. ఎందుకంటే కొరియర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ ఎలా పడితే అలా పడేస్తారు కదా.
సో చిరిగిపోతుంది అనే భయం లేకుండా ఇట్లా మనం మంచిగా ఈ ప్లాస్టర్ని యూజ్ చేసుకుంటే మనకి ఏం భయం లేకుండా ధైర్యంగా వెళ్ళొచ్చు. అయితే ఈ ప్యాకింగ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎక్కువగా ఇట్లాంటి టైలరింగ్ వీడియోస్ అండ్ మ్యాచింగ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ఎట్లాంటివి తీసుకోవాలి, ఇట్లాంటి ఫ్యాషన్కి సంబంధించినవి షేర్ చేస్తానన్నమాట. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే. రేపు మళ్ళీ నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.